బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. విరామం తర్వాత సభ మొదలు కాగానే లగచర్ల ఘటనపై చర్చించాలని బీఆర్ఎస్ నిరసనకు దిగింది. స్పీకర్ అనుమతి ఇవ్వకుండా టూరిజంపై చర్చలోకి వెళ్లారు. దీంతో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యులపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభా సాంప్రదాయాలు పాటించాలని సూచించారు. అయితే గులాబీ సభ్యులు శాంతించకపోవడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. సభను వాయిదా వేయడంతో అసెంబ్లీ ఎంట్రన్స్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. చర్చకు భయపడి పారిపోతున్నారని నినాదాలు చేశారు. కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తా ఉంటే వాడు 10 సంవత్సరాలు చేయని పనిని ఈ రోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇలా శాంతిషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసిన మాట్లాడుతున్నారు. వాళ్లకు ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదచ్చ. వందలాది మంది బిడ్డలు ప్రాణాలు చేసిండ్రు. ఏం చేసింది మీరు? దయచేసి మీకోసం కాదు మా కోసం కాదు, దయచేసి మీకోసం కాదు మా కోసం కాదు, యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం, ఉద్యోగాల కల్పన కోసం, ఉపాధి అవకాశాల కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా. మీరు చేయలేని పని మేము చేస్తా ఉంటే మీకు బాగా, మీకైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి, కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కోటేశ్వర అధ్యక్ష టూరిజానికి సంబంధించి మాట్లాడాలంటే సెయింట్ అగస్టిన్ సంబంధించిన